పవన్ కళ్యాణ్ గారు తన ఎక్స్ ఖాతా నుంచి డిప్యూటీ సీఎంఓ ఎక్స్ ఖాతా నుంచి ఓ పోస్ట్ అయితే చేశారండి. ఆ పోస్ట్ ఏంటో చదువుతాను. చదివే ముందు ఇంకోటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్లోంచి ఇలాగా పెట్టి చూస్తున్నారు కదా, ఏంటది ఫోన్ ఇలా పెట్టి ఇలా చూస్తున్నారు. ఇవేనా ఇవేనా భూములు ఇవేనా అని అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్లో. నేను అది కింద వేస్తాను అవసరమైతే, చూడండి. అయితే పవన్ కళ్యాణ్ గారు ఏం చూస్తున్నారంటే రకరకాల ఎలివేషన్స్ ఇస్తున్నారు. జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు. మన మామూలు ఎలివేషన్స్ కాదు, బీభత్సమైన ఎలివేషన్స్. ఉందరా మీకు చెక్కేస్తాడు అదే డామినేట్ అక్కరమని. అయితే ఇంతగా ఎలివేషన్స్ సంగతి ఏంటంటే, ఏదైతే మంగళంపల్లి భూములు, అటవీ శాఖకు సంబంధించిన మంగళంపల్లి భూముల గురించి దాని గురించి అయితే కొన్ని ఆరోపణలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఏంటంటే దాని గురించే ఎంపీ మిథున్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చాడు. దాన్ని ఛాలెంజ్గా తీసుకోమని చెప్పాడు, లేకపోతే క్షమాపణ చెప్పమని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారిని. అర్థమైందా? దాని గురించి ఈ వీడియో కొంచెం ఎండ వరకు చూడండి. లెంత్ అయినా కానీ కంగారు పడద్దు. ఎండ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. కానీ ఫస్ట్ అయితే లైక్ చేయండి. లైక్ చేస్తే తెలుగు వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ అవుతుంది, అంటే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది మీరు లైక్ చేయడం ద్వారా. అందుకే లైక్ చేయడం మీ బాధ్యత చెప్తాను నేను. అంతేకాదు నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. పవన్ కళ్యాణ్ గారు పెట్టిన ఆ పోస్ట్ ఏంటంటే, అటవీ భూములు ఆక్రమించిన వారి వివరాలు శాఖ వెబ్సైట్లో వెల్లడించాలి. ఎవరి ఆక్రమణలో ఎంత ఉంది, వారిపై నమోదైన కేసుల వివరాలు ప్రజలకు తెలియాలి. అటవీ ఆస్తులను కబ్జా చేస్తే కఠిన చర్యలకు ఉపక్రమించండి. మంగళంపేట, ఇదే నేను మంగళంపల్లి అన్న చూడు, మంగళంపేట అటవీ భూములు ఆక్రమణలపై విజిలెన్స్ రిపోర్టులను ప్రాతిపదికగా తీసుకుని ముందుకు వెళ్ళాలి. మాజీ అటవీ శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి కుటుంబానికి అడవుల్లో వారసత్వ భూములు ఎలా వచ్చాయి అని క్వశ్చన్ మార్కు. అర్థమైంది కదా? రాజకీయాలకు అతీతంగా భావితరాలకు ప్రకృతి సంపద అందించాలి. అటవీ భూముల పరిరక్షణపై ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం ఏంటంటే, అటవీ భూములు ప్రకృతి సంపద, జాతి ఆస్తి. వాటిని ఆక్రమించిన వారు, చట్టాన్ని ఉల్లంఘించి అతిక్రమణకు పాల్పడిన వారు ఖచ్చితంగా శిక్షార్హులు అవుతారు. అటవీ భూముల జోలికి వెళితే అది ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదు. అటవీ భూములను రక్షించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. దీన్ని నెరవేర్చే ప్రక్రియను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చేపడుతుందని ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. వన్యప్రాణి రక్షిత అటవీ భూముల్లోనూ, అటవీ ప్రాంతాల్లోనూ అటవీ ఆస్తులు కబ్జా చేసి వారి భవంతులు, ఎస్టేట్స్ నిర్మించిన వాళ్ళు ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా చట్టం ప్రకారం ముందుకు వెళ్ళాలి అన్నారు. అది ఈ రకంగా రాసుకొచ్చారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో మాజీ అటవీ శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబ సభ్యుల అటవీ భూముల ఆక్రమణల మీద తన వద్ద ఉన్న నివేదికలు, వీడియోలు, ఇతర సమాచారం గురించి ముఖ్యమంత్రి గారు సహచార మంత్రుల వద్ద పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. త్వరలోనే అన్ని వివరాలతో ఆక్రమణ విషయాన్ని వెల్లడిస్తామని చెప్పారు. ఇటీవల చిత్తూరు జిల్లా ముసలిమడుగు కుంకి ఏనుగుల శిక్షణా శిబిరం సందర్శించిన అనంతరం హెలికాప్టర్ ద్వారా మంగళంపేట అటవీ ఆక్రమణలను పరిశీలించారు. అడవిలో వేసిన కంచె సరిహద్దులను విహంగ వీక్షణం ద్వారా తెలుసుకున్నారు. అంటే హెలికాప్టర్ ద్వారా చూసి తెలుసుకున్నారు. ఈ క్రమంలో అటవీ భూములు శాఖ ఆస్తుల పరిరక్షణ అంశంపై అటవీ శాఖ ఉన్నతాధికారులు తాజాగా సమీక్ష నిర్వహించారు. ఇలా చాలా అయితే రాసుకొచ్చారు. అవన్నీ చదివితే అవ్వదు. కానీ తర్వాత దీనికి సంబంధించి అంటే పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్లో తిరిగారు అనమాట. దీని గురించే హెలికాప్టర్లో తిరిగిన తర్వాత ఇప్పుడు ఒకటి చెప్పాలి మీకు నేను ఖచ్చితంగా. అంటే దానికి రీట్వీట్ చేశారు ఎంపీ మిథున్ రెడ్డి గారు రీట్వీట్ చేశారు. ఏమనంటే ఒకసారి చదువుతాను చూడండి. మే సవాల్ విసురుతున్నాం, ఇవి నిజాలు కావని పవన్ కళ్యాణ్ నిరూపించగలరా ఏంటి? అంతేకాదు, పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్న ఈ భూములన్నీ కూడా 2000-2021 మధ్యలో కొన్నవి కదా. ఈ కింది డాక్యుమెంట్ వివరాలు తప్పని, ఒకవేళ ఈ కింది డాక్యుమెంట్ వివరాలు తప్పని పవన్ కళ్యాణ్ చెప్పగలరా? డాక్యుమెంట్ నెంబర్ వచ్చి 2346/2000, డేట్ ఆఫ్ పర్చేజ్ 29/12/2000, తర్వాత ఓనర్ నేమ్ వచ్చి పి లక్ష్మీరెడ్డి, నేమ్, పాస్బుక్ నెంబర్ ఇచ్చారు. తర్వాత ఇలా చాలా అయితే కనుక ఆ డాక్యుమెంట్లు ఎన్ని అయితే ఉన్నాయో అన్ని డాక్యుమెంట్లు వాటి తాలూకా అన్ని దాంట్లో పెట్టడం జరిగింది. కాబట్టి ఆ డాక్యుమెంట్లు కూడా ఏం చదువుతానే. కానీ సర్వే సెటిల్మెంట్ డైరెక్టర్ 1981 ఇచ్చిన తీర్పులోని
అంశాలను కూడా పవన్ కళ్యాణ్ కాదనగలరా? పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు కొనుగోలు చేసిన 75 ఎకరాలకు 1966లోనే రైతువారీ పట్టాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా? 1975లో మళ్ళీ సుమోటోగా విచారణ జరిపి నోటీసులు జారీ చేసి విచారణ జరిపి 81లో డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్కు సంబంధించి తుది తీర్పులో అవి పట్టా భూములేనని నిర్ధారించి విచారణకు నిలుపుదల చేసిన మాట నిజం కాదా? అలాగే 68 సెప్టెంబర్ 16న అటవీ శాఖ ఈ భూములకు వెళ్ళడానికి 30 అడుగుల వెడల్పుతో దారి వదిలిన మాట వాస్తవం కాదా? ఈ మేరకు అటవీ శాఖ కూడా విడుదల చేసిన గెజెట్ నోటిఫికేషన్ కాదంటారా? ఇవన్నీ కాదని పవన్ కళ్యాణ్ నిరూపించగలరా? తప్పు అయితే క్షమాపణ చెప్పగలరా అని మిథున్ రెడ్డి గారు మాట్లాడారు. అలాగే వైఎస్ఆర్సీపీ కూడా చాలా సీరియస్ అవుతుంది. ఏంటంటే పాచిపోయిన అంశానికి అర్థమైందండి. ఇది ఆల్రెడీ ఇంతకుముందు గతంలో మాట్లాడుకున్నారు దీని గురించి కూడా ప్రభుత్వం. పాచిపోయిన అంశానికి సినిమా రంగు పూలినంత మాత్రాన అబద్ధాలు నిజాలైపోతాయా? ఇదే మాట వైఎస్ఆర్సీపీ గట్టిగా మాట్లాడుతుంది. పాచిపోయిన అంశం అంటే దీనికి సినిమా రంగు పులుగుతుందని అంటారు పవన్ కళ్యాణ్ గారు. దానివల్ల అబద్ధం నిజమైపోద్దా? కాబట్టి ఇవన్నీ అబద్ధాలే, అసలు వాస్తవం అయితే నిజం లేదు దీంట్లో అని వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి నిజం కాదు కాబట్టే పైగా ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తెర మీద తీసుకొచ్చారు. ఏదైతే మెడికల్ కాలేజీ విషయంలో రాష్ట్రం మొత్తం కూడా నాయకులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు అలాగే వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి పోరాడారో ఆ టాపిక్ నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఎప్పుడో మరలా గతంలో ఒకసారి తెర మీద తీసుకొచ్చారు ఈ అంశాన్ని, మంగళంపేట భూముల అంశాన్ని మరలా ఇప్పుడు తెర మీద తీసుకురావడం వల్ల అంటే ఆ టాపిక్ని డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారిని వాడుకుంటున్నారా ఏంటని రకరకాలుగా అయితే కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ సంఘటనలు చూస్తూ ఉంటే నిజమేనేమో అని అనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.